హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆస్ని సుధాకర్ బ్లాగ్స్కి స్వాగతం అండి. శ్రావణ మాసం ముందు రోజున బ్లాగ్ అయితే చూసారు కదా. ఇది దాని కంటిన్యూషన్. శ్రావణ మాసం రోజున నేను ఏది వంటలు చేస్తున్నాను అనేది ఈ బ్లాగ్లో అయితే చూపించేస్తాను. పూజ కూడా ఎలా చేసుకుంటున్నాను అనేది కూడా ఈ బ్లాగ్లో అయితే చూసేయండి. రాత్రే ప్రసాదాలు కావాల్సినవి కూడా ఏర్పాటు చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను పప్పు అయితే నానబెట్టుకున్నాను కదండి, మినపప్పు. ఇప్పుడు గారెలకి అయితే వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇలాగ బియ్యం అయితే వేసుకుని ఉంచుకున్నాం కదండి, అవి అయితే కడిగేసుకుని బాగానే అట్లయితే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రైసే నేను పులిహారకి అలాగే పరమాన్నానికి అలాగే దద్దోజనం కూడా యూజ్ చేస్తాను. అందుకు కొంచెం ఎక్కువ అయితే పెట్టుకున్నాను. ఇంకా రెండు సపరేట్ చేసుకుని కన్నా ఇలా పెట్టుకుంటే 3 పనులు అయిపోతాయి కదా, త్వరగా కూడా తేల్చుకోవచ్చు పని అంతని. ఈ విధంగా అయితే నేను కడిగేటేసుకున్నాను కదా రైస్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నా కదా. ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకుందాము. ఇప్పుడైతే పూజకాడి ఒకటి చేసుకుని అయితే దేవుడి మంజులో అయితే పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే శనగలు నానబెట్టుకున్నాం కదా రాత్ర, ఆ శనగలు బాగా కడుక్కోవాలండి. అందులో ఉన్న డస్ట్ అంతా కూడా పోయేదాకా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత అయితే మొత్తం ఆ వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. ఇలా అయితే శనగలన్నీ సెపరేట్గా ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నది ఆ దేవుడి మంజుల దగ్గర అయితే పెట్టేసుకుంటానండి. ఏ ప్రసాదాలు అయినాయో అవన్నీ తీసేసి సెపరేట్గా దేవుడి దగ్గరికి అయితే తీసేస్తాను. గార్లి పిండి కూడా నలిగిపోతుందండి. ఇప్పుడు ఈ నలిగిలాగా ఇప్పుడు మనం ఆయిల్ అయితే పెట్టుకున్నాం అనుకోండి, తీసిన వెంటనే ఉప్పు కలిపేసి వేసేసుకోవచ్చు కదా. ఆయిల్ ఇటెక్కిలాగా ఇప్పుడు నేను పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను కదా, ఆ పెసరపప్పు అయితే ఇప్పుడు కడుక్కుంటున్నానండి. ఇలా కడిగేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను, దేవుడి దగ్గర పెట్టుకోవాల్సిందంతని. ఇలా సెపరేట్ చేసుకున్నాను కదా. ఇలా దేవుడి దగ్గరికి అయితే చెల్లుడి వడపప్పు కట్ట రెడీ చేసేసుకున్నాను కదా, అది కూడా పక్క పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి గార్లి పిండి అయితే నలిగిపోయిందండి. ఇది ఒక దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత గార్లి పిండి తీసాం కదండి. తర్వాత వచ్చేసి ఇలాగా బూర్లకు కావాల్సిన పప్పు కూడా నానబెట్టుకున్నాం కదా, అది కూడా వాష్ చేసేసుకుని అయితే ఇలా గ్రైండర్లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత అయితే గార్లిక్ అయితే ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, ఆయిల్ కూడా హీట్ ఎక్కువైపోయింది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ పిండిలోకి ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇలాగ నేను అంటా కూడా తీసుకున్నానండి. ఆకు మీద అయితే వేసుకుంటున్నాను. ముందుకు వేస్తున్నాను కదా, దేవుడికి అయితే మొక్కేసుకుని ఇలా అయితే గారెలు వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలాగైతే గారెలు అన్నీ కూడా వేసేసుకుంటున్నాను. దేవుడి దగ్గర కావాల్సిన ఎన్ని కావాలో అన్నీ వేసుకుంటున్నానండి. 9 గారెలు కావాలి కదండి, ఆ 9 గారెలు సెపరేట్గా అయితే నేను దేవుడి దగ్గర వేసేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా అయితే గారెలన్నీ కూడా వేసేస్తున్నానండి. ఒక పక్కన రైస్ కూడా ఉడికొస్తుంది కదా, ఒక పక్కన చూసుకుంటా ఈ గారెలు అయితే వేసుకుంటున్నాను. రైస్ కూడా ఉడికొచ్చేసింది. ఒక చిన్న పొలుకున్నప్పుడే వాచుకోవాలి, ఎందుకంటే ఆ వేడికి ఇంకా ఉడుకుతుంది కదా, అందుకు చిన్న పొలుకున్నప్పుడే వాచ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, గిన్నెలోంచి మూత పెట్టేసి ఒక గిన్నెలోకి అయితే వాచ్ చేస్తున్నాను. ఇలా అయితే రైస్ వాచ్ చేసాం కదా, వాచ్ చేసిన తర్వాత అయితే ఇంకా గంజి అంతా పోయిన తర్వాత అయితే ఇంకా స్టవ్ మీద పెట్టుకుంటానండి. మంటని చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకుని కొంచెం దాంట్లో ఉన్న గంజి అంతా కూడా పోయేదాకా కొంచెం పుంజుకుంటాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా గారెలు అయితే వేసేసానండి. గారెలన్నీ వేస్తాను కదా, స్టవ్ అయితే పక్క పెట్టేసుకుంటాను. అన్నం కూడా మొత్తం స్టీమ్ అయితే అయిపోయింది, తీసేసి అయితే పక్క పెట్టేసుకుంటానండి. తర్వాత ఇప్పుడు పులిహార అలాగే పన్నన్నము దద్దోజనం అయితే రెడీ చేయాలి కదా. ఇప్పుడైతే పన్నన్నానికి అయితే సెపరేట్ తీసుకుంటున్నానండి. ఆ గిన్నెలోకి 2 గట్లు అయితే పన్నన్నానికి రైస్ అయితే తీసుకున్నాను. అలాగే దాంతోపాటుగా నేను దద్దోజనం చేస్తానన్నాను కదండి, అమ్మవారికి కంపల్సరీ దద్దోజనం అయితే పెట్టాలి కదా. దానికి కావాల్సిన ఒక బౌల్లోకి కూడా దద్దోజనానికి అన్నం రైస్ తీసుకుంటున్నానండి. ఇలా అన్నం తీసుకున్నాను కదా, దాంట్లోకి పులిహోరకి తాలింపు కూడా అందులో వేసేస్తానండి. చూస్తున్నాం కదా, పక్కన పన్నన్నానికి అయితే పెట్టేశానండి. ఇంకా పన్నన్నానికి అన్నం ఒకసారి పాలు వేసి ఉడికిస్తే సరిపోతుందండి. సరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా అయితే బెల్లం వేసేసుకుని ఇంకా అట్లే వదిలేస్తానండి. వదిలేసిన తర్వాత ఇంకోసారి కలిపితే సరిపోతుందండి. స్టవ్ ఆన్లో ఉండి బెల్లం వేసి కలిపితే కనుక పాలు అయితే ఇరిగిపోతాయి కదా, అందుకు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం చల్లారేక అయితే బెల్లం వేసుకుంటే ఇరిగిపోకుండా ఉంటుందండి. పన్నెండు అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బూర్లు పూర్ణం ఉంది కదండి, రాత్రే చేసేసుకున్నాం కదా, ఆ పూర్ణం అయితే ఇలా బాల్స్ కింద అయితే రౌండ్ చేసుకుని పెట్టుకోవాలండి. నేను 9 బూర్లు కాబట్టి 9 రెడీ చేసుకుంటున్నాను. తర్వాత అయితే మిగతాయి తర్వాత వేసుకుంటానండి పూజ అయిపోయిన తర్వాత. మళ్ళీ పూజ అవ్వకుండా పెట్టుకున్నాను కాబట్టి టైం పట్టేస్తుంది, కాబట్టి ఎక్కువ వేయాలి కాబట్టి టైం పట్టేస్తుంది, కాబట్టి ప్రసాదానికి ఎన్ని కావాలో అన్నీ కూడా రెడీ చేసుకున్నాను.
ఇలాగ పన్నన్నం కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇలా అయితే బూరెలైతే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఇలాగ పూర్ణమన్నీ రెడీ చేసుకున్నాం కదా! బూరెలైతే ఇలాగా చేసుకుంటున్నాను. పూర్ణం బూరెలన్నీ రావాలి. ఎక్కడ చిట్లి పోకుండా రావాలని మొక్కుకుని అయితే వేస్తున్నానండి. ఇలా అయితే ఏసేసాను కదా! బూరెలన్నీ కూడా ఇలాగ వేసేసుకోవాలి. దేవుడి దగ్గర 9 లెక్క ఉంటదండి. 9, 11 అలా లెక్క ఉంటది. నేను 9 అయితే పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఈ విధంగా బూరెలైతే వేసుకుంటున్నానండి. చాలా వచ్చినియి. ఎప్పుడైనా కూడా దేవుడి దగ్గరకనేది చేస్తే కనుక చాలా వస్తాయండి. మనం ఎలా చేసినా కూడాని. అస్సలెక్కడ బూరనేది చిట్లకుండా బయట పూర్ణం అనేది రాకుండా చాలా వచ్చిందండి. ఇలా అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కదా! బూరెలైతే వేయడం అయిపోయినియి. తర్వాత వచ్చేసి పులిహోరకి తాలింపు పెట్టాలి. అలాగే దద్దోజనం కూడా తాలింపు పెట్టాలి. 2 తాలింపులు కూడా ఇంకా ఆ స్టవ్ దాని మీదే పెట్టేస్తానండి ఇంకా. ఏకంగా అయిపోతుంది. మళ్ళీ దీని తాలింపు పెట్టి దాని తాలింపు పెట్టక్కర్లేదు. పులిహోరకి ఎలా తాలింపు పెడతాను కదా! ఆ పోపే ఇంకా దద్దోజనకైతే వేసేస్తానండి. ఇలా ఒకసారి రైస్ కలిపేసుకుంటున్నాను. ఇలా దద్దోజనం కూడా పెరుగైతే కలిపేసి పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి పులిహోరకి కావాల్సిన తాలింపు అన్నీ కూడా తీసుకున్నాను. ఇలా ఫ్రై కూడా చేసుకుంటున్నాను. చూస్తున్నా కదా! ఇలాగ తాలింపు అయితే అయిపోయిందండి. తాలింపు అంతా ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా రైస్‌లోకి అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నా కదా! ఇలాగ రైస్‌లోకి పులిహోర తాలింపు వేసేసుకుంటున్నాను. అలాగే దద్దోజనంలో కూడా కొంచెం పులిహోర తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. ఇలాగ దద్దోజనం తాలింపు, అలాగే పులిహోర తాలింపు కూడా 2 అయిపోయినాయండి. ఇప్పుడైతే దద్దోజనం అయితే కలుపుకుందాము. అలాగా మనం పెరుగన్నీ కూడా కలిపేసకుండా ఉప్పు అన్నీ కూడా కలిపేసుకున్నానండి. కలుపుకొని ఒక స్పూన్ తోటి ఆ పోపు అంతా కూడా రైస్‌లో కలిసేదాకా కలుపుకోవాలి. ఇలా దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిందాన్ని పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత వచ్చేసి పులిహోరకైతే కలుపుకుందాం కదా! చింతపండు గుజ్జు రాత్రే రెడీ చేసుకున్నాం కదండీ! మీరు చూసిందే కదా! ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే వేసేసుకుని ఒకసారి పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకున్నాను కాబట్టి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా రెడీ చేసుకున్నానండి. పులిహోర కూడా రెడీ చేసుకున్నాను కాబట్టి ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకుంటే ఇలా కుదుకునైతే పెట్టేసుకున్నానండి. తర్వాత వచ్చేసి డెకరేషన్ అయితే ఇలా చేసుకుంటున్నాము అమ్మవారి దగ్గర. ఇది ఇంకా డెకరేషన్ అయితే పూజ చేయాలండి. ఇలా రెడీ అయ్యాక మీకైతే చూపిస్తాను. ఇలా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాగే పూజ కాడ కూడా అన్ని సర్దిన తర్వాత అయితే చూపిస్తున్నానండి. చాలా జరిగిందండి. ఓ పక్కన వినాయకుడి పూజ అయితే చేస్తున్నాను. ఇలాగ తీర్థం అన్నీ కూడా తీసుకుని వినాయకుడి పూజ అయితే చేస్తున్నానండి. వరలక్ష్మి పూజ రథంది బుక్ ఉంటుంది కదండి, అది తెద్దాం అనుకున్నాము. తేడం అయితే మర్చిపోయామండి. అందుకు టీవీలో అయితే పెట్టుకున్నాము. టీవీలో పెట్టుకుని ఆ ప్రకారంగా అయితే పూజ అంతా చేసుకుంటున్నామండి. వినాయకుడి పూజ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ లక్ష్మీ పూజ అయితే చేస్తున్నానండి. లక్ష్మీ పూజ అంతా కుంకుమ పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే ప్రసాదాలన్నీ అమ్మవారికి ప్రసాదాలన్నీ కూడా చూపిస్తున్నానండి. ఇక్కడ అంతా చూపించిన తర్వాత అయితే ఇంకా తోరణాలు అయితే కట్టుకోవాలి కదండి. అమ్మవారికి అయితే తోరణాలు అయితే ఒకటి కట్టేసి అమ్మవారికి అయితే చూపించాము. తర్వాత వచ్చేసి మిగతా తోరణాలు ఉంటాయి కదండి. మా పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలిద్దరికి ఒక్కోటి, నాకు ఒకటి అయితే తోరణాలు అయితే కట్టుకుంటున్నాము. ఇలా అయితే నేనైతే కట్టించుకున్నానండి మా హస్బెండ్ చేత. తర్వాత వచ్చేసి పిల్లలకు కూడా మా హస్బెండ్ అయితే కడుతున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ జోష్ పాప ఒకటి, అలాగే హవ్యకు కూడా కడుతున్నారండి. ఇలా అయితే మేము ముగ్గురు కూడా తోరణాలు అయితే ఇలా అయితే కట్టేసుకున్నామండి. కట్టేసిన తర్వాత ఇంకా కథ అయితే వినాలి కాబట్టి అండి, ఆ కథ అయితే ఇంకా టీవీలోనే పెట్టుకున్నామన్నాను కదా, ఆ కథ టీవీలో చెప్తున్నారండి. ఇంకా అక్షింతలు ముగ్గురు పెట్టుకున్నారు. నలుగురు కూడా అక్షింతలు పెట్టుకున్నామండి. నలుగురు అక్షింతలు పెట్టుకుని ఆ కథ అయితే వింటున్నాము. పార్వతీ అమ్మవారు పరమేశ్వరుణ్ణి ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలందరికీ కూడా సర్వ సౌభాగ్యాలను కలిగించేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయండి నాదా. ఆ కళని వచ్చినటువంటి విధానం అంతటినీ కూడా సంతతిని కూడా ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా తెలుసుకుని వారు కూడా స్త్రీలంతా కూడా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్షింతలు వేసి మా హస్బెండ్కి అయితే మొక్కు వేసుకున్నాము. తర్వాత వచ్చేసి నేను మొక్కుకున్న తర్వాత మా పిల్లలకి చేత కూడా మొక్కు ఇచ్చేసుకుని వాళ్ళకి కూడా అక్షింతలు వేసేసిన తర్వాత అయితే ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ వాయినం కింద మా పిల్లలిద్దరికి కూడా పసుపు రాసి అలాగే ఫస్ట్ వాయినం అయితే వాళ్ళకి ఇస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాలు అంతా పసుపు రాసేసి ఇద్దరికి కూడా బొట్లు
పెట్టి గంధం పెట్టి ఇద్దరికైతే తాంబూలం పెడుతున్నానండి. వాళ్ళిద్దరి కోసం అయితే గాజులు తీసుకొచ్చాను, మట్టి గాజులు. ఇలా అయితే జాట్ ముక్కెట్టి గాజులు అయితే ఇస్తున్నానండి. ఇచ్చి వాళ్ళ చేత అక్షంతలు వేయించుకున్నాను. ఇలా ఎంత అయిపోయిన తర్వాత అయితే దేవుడి దగ్గర అయితే ఇలాగైతే సర్దుకున్నాను. ఒకసారి మీరు చూసేయండి. ముత్తైదులకు కావాల్సిన తాంబూలాలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే శనగలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ పూజ ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.